హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వృక్ష ప్రేమికులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక మంచి చక్కటి పుస్తకాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని గురించి చెప్పేటువంటి పుస్తకాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. మనకి కెరియర్లో అంటే మనం చేసే పనిలో ఎంత ఏకాగ్రత ఉండాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆ పుస్తకం పేరే హైపర్ ఫోకస్, హౌ టు వర్క్ లెస్ అండ్ అచీవ్ మోర్ అనే అంశం పైన ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు క్రిస్ బేలీ అనే శాస్త్రవేత్త చాలా చక్కగా రాశారు. ఇది ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ పుస్తకం అండి. దాన్ని మీకు ఇప్పుడు తెలుగులో చక్కగా చెప్పబోతున్నాను. మీరు దయచేసి శ్రద్ధగా వినండి. అసలు ఈ పుస్తకం పేరే శ్రద్ధ ఏకాగ్రత గురించినటువంటి ఒక ఫోకస్ గురించి చెప్పేటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో మనం ఏదైనా పని చక్కగా చేయాలంటే ఏకాగ్రత ఎట్లా కాపాడుకోవాలి, మనము సర్వ ఇంద్రియాలను ఒక పని మీద ఎట్లా కేంద్రీకరించాలి అనేది చక్కగా చెప్తాడు రచయిత. ఈ మధ్యలో ఈ కాలంలో అంటే ఈ జనరేషన్లో ఎక్కడ చూసినా మనకి ఎలక్ట్రానిక్ పొల్యూషన్ అంటే డిజిటల్ సోషల్ మీడియా పొల్యూషన్ అసంఖ్యాకమైనటువంటి అంటే అనేక రకాలైనటువంటి ఈ సోషల్ మీడియా ఫోకస్ వల్ల మనకి కావాల్సిన ఫోకస్ మీద మనం పెట్టలేకపోతున్నామని, ఇలాంటి ఒక గజిబిజిగా ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో మనము ఒక పని మీద అంటే చదువు కావచ్చు, విద్యార్థులు లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళ యొక్క వర్క్ ఫోకస్ కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క వర్క్ మీద ఫోకస్ ఎలా చేయాలో చెప్తాడనమాట. ఈయనేం చెప్తారంటే ఒకే పనిపైన ఏకాగ్రత పెట్టాలంటారనమాట. వివిధ అంశాలపై ఒకేసారి శ్రద్ధ, ఈ రెండు కూడా ఉంటాయన్నమాట. హైపర్ ఫోకస్ ఉంటుంది, స్కాటర్ ఫోకస్ అని ఉంటుంది. హైపర్ ఫోకస్ అంటే ఒకే పని మీద ఒకేసారి మనం కేంద్రీకరించడం అన్నమాట. పనిని అంటే ఏకాగ్రతతో. పెద్దవాళ్ళు చెప్తుంటారు, అరే మనం ఏకాగ్రత పెట్టి చదవాలరా బాబు అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇదే విషయాన్ని ఆయన చెప్పాడు. స్కాటర్ ఫోకస్ అనే ఒక విషయాన్ని కూడా చెప్తున్నాడు. అంటే ఒకేసారి రకరకాలుగా పెట్టడం, అంటే మనము మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ చదువుకోవడం, లేకపోతే తినడము, రకరకాల పనులు చేయడం, ఇది కరెక్ట్ కాదని చెప్తాను అనమాట. అయితే స్కాటర్ ఫోకస్ కూడా అవసరమే. ఎప్పుడు మనము ఇంపార్టెంట్ పని చేసినప్పుడు స్కాటర్ ఫోకస్ అవసరం లేదు. మనం క్యాజువల్గా ఏదైనా ఆలోచనలు చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా సృజనాత్మకకు సంబంధించి క్రియేటివిటీకి సంబంధించినప్పుడు మాత్రం స్కాటర్డ్ ఫోకస్ పనికి వస్తుందని చెప్తాడు. అంటే ఎప్పుడన్నా కూడా మనం రకరకాల ఆలోచనలు చేయొచ్చు అని చెప్తాడు. కానీ ఒక ముఖ్యమైన పని చేసినప్పుడు, ఒక బుక్ చదవాలి, లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద విద్యార్థులు చదువుకోవాలి, లేకపోతే ఏదైనా ఎవరైనా క్రియేటివ్గా మనం పని చేయాలన్నప్పుడు కంపల్సరీగా హైపర్ ఫోకస్ అంటే ఒకే అంశం మీద మనం ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా మల్టీ టాస్కింగ్ ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నారు. ఈ మల్టీ టాస్కింగ్ అనేది కూడా కొంత చేయకూడదు, తగ్గించాలని చెప్తూ ఉంటాడు. స్కాటర్డ్ ఫోకస్ ఇస్ డిఫరెంట్, మల్టీ టాస్కింగ్ ఇస్ డిఫరెంట్. రకరకాల పనులు చేయడం, రకరకాల పనులు అలా చేయకూడదు. దానివల్ల మనకు క్వాలిటీ దెబ్బతింటుందని చెప్తుంటాడు. కాబట్టి ఒకేసారి ఒకే పనిని మనం చేయడం అనేది మన యొక్క తక్కువ టైంలో మనం ఎక్కువ ఫలితాలు సంపాదించుకోవచ్చు. రకరకాల పనులు చేస్తే అది మల్టీ టాస్కింగ్ లాగా వెళ్ళిపోయి చేయలేం. ఈ మధ్యకాలంలో అది ఎక్కువ అయిపోయిందనమాట. ఎక్కడ చూసినా మల్టీ టాస్కింగ్ చేయడము, రకరకాల పనులు చేయడము, పని మధ్యలో ఇంకొక పని చేయడము, ఒక పని నుంచి ఇంకో పని ఇవ్వడం, ఒక పని పూర్తి కాకముందేనే ఇంకో పని లేకపోవడం. దీనివల్ల ఇది మల్టీ టాస్కింగ్ లాగా అయిపోయి మనకు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. విద్యార్థులు అయితే ఒక పుస్తకం చదవాలి, ఒక సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి, లేకపోతే ఇంకొకటి చదవాలి, అది కంప్లీట్ కాకముందు ఇంకో దాని లేకపోవడం, లేకపోతే మళ్ళీ మొబైల్ చూడడం, మొబైల్ నుంచి మళ్ళీ టీవీ చూడడము, అంటే ఒక దాంట్లో నుంచి ఒకదానికి మల్టీ టాస్కింగ్లు వెళ్ళడం, తద్వారా ఒక టాపిక్ని పూర్తిగా చదవలేకపోవడం, దాని నుంచి అవుట్పుట్ లేకపోవడం వల్ల వాళ్ళు సాధించినటువంటి ఫలితాల్లో విఫలం కావడం జరుగుతూ ఉంటుందని చెప్తాడు. ఇంకా మనకి పని చేయాలి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలని చెప్పి అదే పనిగా పని కూడా చేయొద్దని చెప్తూ ఉంటాడు. మనకి టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏ పనిని ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పనులు చేసుకుంటా వెళ్ళినప్పుడు మనం చక్కగా అంటే ఒక టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్, ఒక పని తర్వాత ఇంకొక పని అలా చేసుకుంటూ పోతే మనకి చక్కగా పనులు అవుతాయని చెప్తాడు. అంటే మనము పనిని విభజించుకొని సపోజ్ ఒక చాప్టర్ చదువుతుంటే అందులో మళ్ళీ యూనిట్స్ రూపంలో చిన్న చిన్న యూనిట్స్లో ప్యాసేజ్లు మనం విభజించుకొని చక్కగా చదువుకోవచ్చు. పనులు కూడా అంతే. ఒక బిగ్ టాస్కింగ్, మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఒక్కొక్క ఫేజ్లో ఎలా అయితే విభజించుకుంటామో, ఒక ఇంటీరియర్ వర్క్ కానీ ఆ వర్క్ కానీ ఎట్లయితే విభజించుకుంటామో అలా విభజించుకొని చక్కగా మనము
చేసుకుంటే బాగుంటుందని చెప్తాడు. అంటే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక పెద్ద ప్రాజెక్ట్ని మనం చిన్న చిన్న పీసెస్గా విభజించుకొని టాస్కులు చేసుకొని ఆ చిన్న చిన్న టాస్క్లను ఏకాగ్రతతో చక్కగా మనం చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా డిజిటల్ డిస్ట్రాక్షన్ నుంచి మనం కాపాడుకోవాలి. పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ ఎవరైనా కూడా డిజిటల్ డిస్ట్రాక్షన్ మనం ఒక పని పెట్టుకోవచ్చు. ఒక పని చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పని చేసినప్పుడు చదువుకున్నప్పుడు దాని మీద కంప్లీట్గా శ్రద్ధను పెట్టాలని చెప్తూ ఉంటాడు. అంటే పెద్ద పనిని చిన్న పనులుగా విభజించుకొని ఆ స్మాల్ టాస్క్ని స్టిపులేటెడ్ టైంలో చక్కని టైంలో కంప్లీట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక టాస్క్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఒక టాస్క్ నడుస్తున్నప్పుడే ఇంకో టాస్క్లోకి వెళ్ళిపోవడం, తద్వారా మల్టీ టాస్కింగ్ పని చేయకూడదు అని చెప్తాడు. కాబట్టి చిన్న చిన్న టాస్క్లా విభజించుకొని మనం వాటిని చక్కగా ఆ టాస్క్ కంప్లీట్ అయిన మాత్రమే మళ్ళీ ఇంకో టాస్క్లో వెళ్ళడాన్ని మనము చేసుకున్నట్లయితే చక్కగా మంచి రిజల్ట్స్ వస్తాయి. తక్కువ సమయంలో మనం ఎక్కువ రిజల్ట్స్ సాధించవచ్చు అని చెప్తూ ఉంటాడు. ఇదివరకు మనం చెప్పుకున్న అటామిక్ హ్యాబిట్స్ అని ఎలా చిన్న చిన్న పనులు చేస్తుంటామో కంటిన్యూగా, అలాగే ఇక్కడ మనం మల్టీ టాస్క్ కాకుండా ఎంచుకున్న పని చక్కగా ఏకాగ్రతతో హైపర్ ఫోకస్తోని మనం అటు ఇటు డిస్ట్రాక్షన్ గురి కాకుండా, ముఖ్యంగా డిజిటల్ డిస్ట్రాక్షన్స్ సెల్ ఫోన్స్ కానీ, టీవీలు కానీ, ఇంకా అదర్ ఇటువంటి డిజిటల్ రియాక్షన్స్ కానీ తీసుకోకుండా మనం చేసుకుంటే బాగుంటుందని రచయిత చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా మనకి కొత్త ఆలోచన కోసం స్కాటర్డ్ ఫోకస్ని పెంచుకోవచ్చు. అంటే అది ఎప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో మనకు వాక్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే సరదాగా ఉన్నప్పుడు కానీ, పార్క్లో కానీ, గార్డెన్స్లో వెళ్ళినప్పుడు, మార్నింగ్ వాక్ కానీ, ఈవినింగ్ వాక్ కానీ, లేకపోతే ఎక్కడైనా బీచ్లు కానీ వెళ్ళినప్పుడు, సరదాగా ప్రకృతులు గడిపినప్పుడు స్కాటర్ ఫోకస్ రూపంలో మనము అలా మన మెదడును అలా వదిలిపెడితే చాలా క్రియేటివిటీ పెరుగుతుందని రచయిత చెప్తూ ఉంటాడు. అంటే ఈ బుక్ ఉద్దేశం క్రిస్ బేలీ గారు రచించినటువంటి హైపర్ ఫోకస్ హౌ టు వర్క్ లెస్ అండ్ అచీవ్ మోర్ అనే పుస్తకము మనకు ప్రధానంగా ఏం చెప్తుందంటే, ఒక పని చేసినప్పుడు ఏకాగ్రతను కాపాడుకోవాలి. అదే స్ట్రీమ్లో మనం పని చేయాల్సి ఉంటుంది. అటు ఇటు డిస్ట్రాక్షన్ కాదు. మనం ఎన్ని చదివినామో ఎన్ని పనులు చేసినామనే ముఖ్యం కాదు. ఏ పనిని పర్ఫెక్ట్గా ఏకాగ్రతతో పనిచేసి మనం ఫుల్ఫిల్ చేసామనేది ముఖ్యము. దానివల్లనే మనకి ప్రొడక్టివిటీ అవుట్పుట్ అనేది చక్కగా వస్తుందని రచయిత చెప్తాడు. దాదాపుగా మనకి కొన్ని లక్షల పుస్తకాలు అమ్ముడుపోయి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో అనువదించబడినటువంటి ఈ హైపర్ ఫోకస్ మనకు తెలుగులో కూడా లభ్యమవుతుంది. మీరు అమెజాన్లో కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ, లేకపోతే ఎటువంటి మనకి ఈ మార్కెట్ ప్లాట్ఫారంలో ఎక్కడైనా కూడా మనకు దొరుకుతుంది. మనకి దాదాపు అన్ని ప్రముఖ పుస్తకాల షాపులో కూడా ఇది అందుబాటులో ఉంది. కాబట్టి పుస్తక ప్రేమికులు, మన వృక్ష ప్రేమికులతో పాటు మన ఛానల్ వాళ్ళు, పుస్తక ప్రేమికులు తెలుసుకొని ముందుకు పోవాలనుకునే వాళ్ళు తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం హైపర్ ఫోకస్, క్రిస్ బేలీ, రిటన్ బై క్రిస్ బేలీ. కాబట్టి ఇప్పుడే మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కాంటెంట్, బ్యూటిఫుల్ కాంటెంట్. దీన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ కానీ, లేకపోతే సైకాలజీ తెలుసుకున్నటువంటి వాళ్ళకు, మనకి పర్సనల్ డెవలప్మెంట్ తెలుసుకున్న అందరికీ కూడా మీరు దీన్ని షేర్ చేయండి. పుస్తకాన్ని వీలైతే మీరు కానుకగా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్.